మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆయన ఆనందించుడి అని చెప్పి మరలా చెప్తున్నాడు ఆనందించుడి అని. అంతకుముందు వాక్యం అంతా కూడా మన ఫిలిప్పీలతో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా మనం గమనించినట్లయితే, వాళ్ళు అనేక సమస్యల్లో నుంచి వెళ్ళినట్లుగా వాళ్ళు ఆనందించడానికి ప్రతికూలమైన సంభవాల్లో నుంచి వెళ్ళినట్లుగా మనము చూడగలుగుతాం. అయితే అపోస్తులైన పౌలు జీవితంలో కూడా మనం చూసినట్లయితే అనేక శ్రమల్లో నుండి, అనేక బంధకాల్లో నుండి వెళుతూ ఆయన వ్యక్తిగత జీవితంలో నుంచి మనకి సాక్ష్యం ఇస్తూ, ఆయన సంతోషిస్తూ మనకు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మనము అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుల సమస్యలు, లేకపోతే కుటుంబంలో సమస్యలు, లేకపోతే ప్రతి వ్యక్తిని మనం కదిలించినట్లయితే ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య ఉండక మానదు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు, మరలా చెప్పుదును ఆనందించుడు. మనం ఎలా ఆనందించగలం అని ఇంకా లోతుగా చెప్పినట్లయితే, చదివినట్లయితే దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞల్లో నుంచి దేవుడు యేసయ్య చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలు గనక మనం అనుసరించి మన దేవుడైన యెహోవాను ఈ లోకంలో ఉన్నటి వాటి అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రేమించగలిగితే, మనల వరే మన పొరుగు వారిని మనం ప్రేమించగలిగితే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించగలుగుతాం. మన సమస్యలన్నింటిలో నుండి దేవుడు మనకి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఆ సమస్యలన్నిటి నుంచి మనల్ని విడిపించడానికి మన ప్రభు అయిన యేసయ్య సమర్థుడు. ఎప్పుడు కూడా మన భారాన్ని ప్రార్థన ద్వారా యేసయ్య మీద యేసయ్యకి అప్పగించి ఆయన సంతోషాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఈ వాక్యాన్ని మనకు రాయించినట్లుగా మనం చదవగలుగుతాం. అందుకని దేవుని వాక్యం అంటుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఈ లోకంలో ఏది ఉన్నా కానీ మనకి కడుపు నిండా భోజనం ఉందనుకోండి, తర్వాత ఒక మంచి గృహం కావాలనిపిస్తుంది. గృహం ఉందనుకోండి, ఒక కారు బైక్ అలాంటివి కావాలనిపిస్తుంది. ఆ కారు బైక్ ఉన్నాయనుకోండి, ఇంకా ఏదో ఏది ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా, ఇంకా చెప్పాలంటే అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ లోకంలో జయించుకుంటూ వెళ్ళాడంట ఆయన. అయితే ఈ లోకంలో జయించుకుంటూ వెళుతూ ఒక దోమకాటుకు చచ్చిపోయాడు. చచ్చిపోతూ ఆయన చెప్పాడంట, చనిపోయే ముందు, నా చేతులు బయట పెట్టి నన్ను సమాధిలో పెట్టండి, ఆ సమాధి పెట్టిలో పెట్టండి, ఎందుకంటే ఈ లోకం అంతా సంపాదించాను కానీ ఏమీ తీసుకెళ్ళలేదు అనే దానికి సాదృశ్యంగా. అలాగే ఈ లోకంలో మనం ఏది సంపాదించినా దేంట్లోనూ సంతృప్తి, సంతోషం ఉండదు. మనం దేవుని వాక్యం చదువుతూ, మన ఏ అవసరం ఉన్నా దేవునికి చెప్తూ, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళగలిగితే ఆయన వాక్యంలో ఉన్నటువంటి ఈ సంతోషం మన సొంతం అవుతుంది. కనుక మనందరం కూడా ఎల్లప్పుడూ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ మనందరం కూడా
ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని ఈ వాక్యం చెప్తుంది. ప్రార్థన చేయటం ద్వారా అంటే మన భారాన్ని యేసయ్య మీద వేయటం ద్వారా మన మనసులు మన మన మనసు తేలికైపోతూ ఉంటుంది. దేవుని వాక్యం చదవటం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. మనం ప్రార్థన చేయటం ద్వారా మన భారం ఆయన మీద ఎప్పుడైతే వేస్తామో మన మనసు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ తేలికైపోతూ ఉంటాయి. అందుకనే ఓ చోట రాయబడింది, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధము గనక నీ చెప్పులు విడుము. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణం చేశారు. అయితే వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట, వాళ్ళ వస్త్రాలు పాతగిల్లలేదంట. చూడండి, ఒక చంటి బిడ్డని మనం ఎత్తుకున్నప్పుడు ఎలా చెప్పులు అరిగిపోవో అలాగా వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట. వాళ్ళందరినీ దేవుడు మోసినప్పుడు, వాళ్ళ భారాన్ని అంతా కూడా యేసయ్య మోసినప్పుడు వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ వస్త్రాలు పాతగిల్లలేదంట. అలాగే ఈ దినాల్లో కూడా మన భారాన్ని యేసయ్య మీద వేసి మనం తేలిగ్గా ఉండాలని, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ప్రార్థనయందును అనుదినం వాక్యం చదవటం ద్వారా మనము దేవుడితో సహవాసం చేస్తూ ముందుకెళ్ళాలని ఈ వాక్యం ద్వారా, ఈ వాక్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని ఈ వాక్యం చెప్తుంది. కనుక మనం ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు కూడా దేవుని వాక్యం చదువుతూ ప్రార్థనలో మన భారాన్ని ఆయన మీద వేస్తూ ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందిద్దాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని జీవించిన గాక. యేసయ్య, మేము విన్నటువంటి ఈ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచండి. మా ఆలోచనలో, తలంపుల్లో, క్రియల్లో మీరు మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. మేము మా భారాన్నంతా మీ మీద వేసి మీ వాక్యం చెప్పినట్లుగా ఎల్లప్పుడూ మీ యందు ఆనందించడానికి సహాయం చేసి మీ కృపలో కాపాడమని యేసు నామములో అడిగేస్తున్నాం తండ్రి. ఆమేన్.